నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని విశ్వకర్మ నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వకర్మ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆచార్య రాచమల్ల పున్నమ ఆచార్యులు వారి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ఎల్టీ 4th కేటగిరీ 10 HP నుండి 25 HP వరకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. మే 28 తారీఖు రోజున హన్మకొండలోని భద్రకాళి దేవాలయం ప్రక్కన గల కీర్తి గార్డెన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, రాష్ట్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ TSNPDCL వారికి అభినందన సభ మే 28వ తారీఖున ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ అభినందన సభకు చిగురుమామిడి మండలంలోని ప్రతి ఒక్క విశ్వకర్మలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందన సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షులు రామోజు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సదాచారి, ఉపాధ్యక్షులు అనువోజు బాలకృష్ణమాచారి, చిగురుమామిడి గ్రామ అధ్యక్షులు పోలోజు సదాచారి, ప్రధాన కార్యదర్శి అనువోజు జనార్దన్, విశ్వ బ్రాహ్మణ నాయకులు వడ్లూరి కుమారస్వామి, చొప్పదండి సదాచారి, పోలోజు కుమారస్వామి, వెంచనోజు సత్యనారాయణాచారి, శ్రీ రామోజు రాములు, విశ్వనాథం సత్యనారాయణ, పోలోజు అంజలి, పోలోజు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విశ్వానికి ఆది గురువు విశ్వకర్మయే, విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వబ్రహ్మయే. పరివర్తన ప్రగతికి సుస్థిర జగతికి నాడైనా నేడైనా ఏనాడైనా విశ్వానికి ఆది గురువు విశ్వకర్మయే, విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వబ్రహ్మయే. నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది, శబ్దానికి అక్షరాలు చేకూర్చింది. నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది. సాగు చేయగా సాలుదున్నగా కోత కోయగా నాగలి రోకలి కత్తి కొడవలి సృష్టించి సృష్టికి అందించినది విశ్వబ్రహ్మరా, విజ్ఞానదాతరా, కర్మయోగిరా, నిత్య ధర్మ నిరతిరా. విశ్వబ్రహ్మరా, విజ్ఞానదాతరా, కర్మయోగిరా, నిత్య ధర్మ నిరతిరా. పంచకులాలను నిర్వహించే కుటీర పరిశ్రమలకు, పంచకులాలను నిర్వహించే పనుల పరిశ్రమలకు విశ్వకర్మ పరిషత్తు, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు. బోలో విశ్వకర్మ భగవానికి జై. బోలో విశ్వ
కరెంటును కూడా సాధించి పెట్టడం జరిగింది. మరియు ఆధునిక యంత్రాలు పెరగడము, పని పెరగడము, విద్యుత్ అవసరం కూడా పెరిగింది కనుక మళ్ళీ వారు ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం దగ్గర అప్పీల్ పెట్టి మరి ఇటు ముఖ్యమంత్రి కానీ సంబంధిత డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పీల్ చేసి మా యొక్క కులానికి మా పంచవృత్తుల వారందరికీ కుటీర పరిశ్రమల ఎవరైతే వారు అందరూ ఉన్నారో వారందరికీ 25 హెచ్పీల కరెంటు కావాలని కోరడం జరిగింది. ఆ కోరికను ప్రభుత్వం మన్నించి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించి ఇవాళ మనకు అందించినటువంటి ఘనత మరి రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, మరి మన రాసమల్ల పున్నమాచార్యుల వారికి దక్కుతుందని ఈ సభాముఖంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా మరి ఈరోజు మనం అని మనం చెప్పుకో తప్పదు. మరి అనేక సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సంఘం కూడా ఈ జాతికి మేలు జరిగినటువంటి సందర్భం లేదు కనుక ఏకైక సంఘము అఖిల భారతీయ విశ్వకర్మ సంఘము పక్షాన్నే ఈ యొక్క జీవో తీసుకొచ్చి ఈ యొక్క కరెంటును వర్తింపజేసిందని ఘంటాపదంగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉలివాడ్స ఉద్యమాన్ని చేపట్టి కూడా అనేక జీవోలను ఫారెస్ట్ వాళ్ళు పెట్టేటువంటి నిర్బంధ కాండను కూడా ఆపివేయడానికి కూడా మరి పెన్ను జీవోను 51 జీవోను కూడా ఆపివేసి ఈ యొక్క కార్మికులకు లాభం చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి మనం అందరం దయచేసి విశ్వకర్మ బిడ్డలుగా తప్పనిసరి మన బాధ్యతగా మనం 28 తారీఖు రోజు తప్పకుండా వరంగల్లో జరిగేటువంటి భద్రకాళి టెంపుల్ పక్కన కీర్తి గార్డెన్లో జరిగేటువంటి ఈ యొక్క అభినందన సభకు మనం అందరం తరలి వెళ్ళాలని, అంటే స్వయం కృషితోటి ఎవరికి వారే వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మనది రాజకీయ పార్టీ కాదు, మరి బస్సులు పెట్టి తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు కనుక దయచేసి ఈ కార్యక్రమం మన కోసం చేస్తూ ఉన్నారు కాబట్టి మనమే వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ యొక్క కార్యక్రమానికి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి సీతక్క గారు, తర్వాత కొండ సురేఖ గారు, సంబంధిత ఆఫీసర్లు కూడా రావడం జరుగుతూ ఉన్నది కనుక దయచేసి మనం అందరం యొక్క కార్యక్రమాన్ని పోయి విజయవంతం చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతాం. లక్ష్మీదేవి అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నా యొక్క నమస్కారములు. మనం ఈ యొక్క కార్యక్రమం ఎందుకు తీసుకున్నామనంటే గత 2000 సంవత్సరం నుంచి ఈ యొక్క జాతికి ఏదో రకమైనటువంటి మేలు జరగాలనే ఉద్దేశంతో మరి ఒక శక్తివంతమైనటువంటి ఒక శక్తితోటి రాచమల్ల పున్నమాచార్యులు జాతీయ నాయకులు వారు ఒక కంకణబద్ధులుగా పనిచేయడం జరిగింది. ఈ యొక్క జాతి అనేక జాతులు లబ్ధి పొందుతున్నప్పటికీ విశ్వకర్మలకు ఎలాంటి లబ్ధి లేదు ప్రభుత్వ పరంగా అనే ఉద్దేశంతో వారు ఈ యొక్క కులానికి అంటే పంచవృత్తులకు సంబంధించినటువంటి వారందరినీ కుటీర పరిశ్రమలుగా గుర్తింపజేసి వారికి ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా ఆలోచిస్తే మరి వీరందరికీ 4th కేటగిరీ కరెంటు అవసరమని వారు తెలుసుకోవడం జరిగింది. దానికి అనుకూలంగా 2000 సంవత్సరంలో ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే 2004 సంవత్సరంలో 5 హెచ్పీల వరకు సబ్సిడీ కరెంటును ప్రభుత్వము అంగీకరించి ఇచ్చినది. దానికి చాలా సంతోషము. అదేవిధంగా క్రమక్రమంగా ఈ మీడియా ద్వారా మా విశ్వకర్మ జాతులందరినీ పిలుపు ఏంటంటే 28 నాడు జరిగే అభినందన సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి అభినందన సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వకర్మీయులు ఏర్పాటు చేసుకున్న కుటీర పరిశ్రమలకు 5 హెచ్పీ 10 హెచ్పీ నుంచి వెళ్ళి 25 హెచ్పీ వరకు సబ్సిడీ కరెంటు కోసం ఉద్యమించి పున్నమాచార్యులు గారు సాధించి ఈరోజు ఈ నెల 28 రోజున హన్మకొండలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభను ఉద్దేశించి ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో దానికి సంబంధించి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వకర్మ నాయకులు సహాయ కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ గారు, మరియు చిగురుమామిడి మండల కార్యదర్శి గొల్లపల్లి సదాచారి గారు, మండల అధ్యక్షులు రాజ్కుమార్ గారు, గ్రామశాఖ అధ్యక్షులు పోలో సదాచారి గారు, మాజీ అధ్యక్షులు చొప్పదాని సదాచారి గారు, కుమారస్వామి గారు, ఈ బాలకృష్ణమాచారి గారు పాల్గొనడం జరిగింది. ఈ వీడియో ద్వారా మన వేదికపై ఉన్నటువంటి మన కుల చాలా శుభ పరిణామం. ఎందుకంటే మన కుల బాంధవులు కొందరు మహనీయులు ఉన్నారు. ముందుగా వారి కృషికి నా అభినందనలు వ్యక్తిగతంగా మరి సంఘీభావంగా మన యొక్క విశ్వకర్మ ఐక్యత ముందుంటే ఎందుకంటే మన విశ్వకర్మలు వెనుకబడి వేయబడుతున్నారు. కాబట్టి ఈ వెనుకబడి కారణాలను మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాల హృదయంతో మన విశ్వకర్మ వారి మనసులో విశాల హృదయంతో ఆలోచించి
వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు ఎలానైతే అమలు చేస్తున్నారో అదేవిధంగా మన విశ్వకర్మ వర్గీయులకు కూడా అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సృష్టికి మూలం విశ్వకర్మలు కాబట్టి విశ్వకర్మలు లేనిదే సృష్టి లేదు. అటువంటి సృష్టి విశ్వకర్మలకు ఇలా వెనుకబడేటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయంటే మన యొక్క చేతి వృత్తులు అడగంటిపోవడానికి కారణం మనకు పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెరగాలి కానీ ఈ యొక్క చేతి వృత్తులను పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. అదేవిధంగా ఇంకేంటంటే మరి మనం కూడా మారుతున్న కాలానుగుణంగా మారడంతో పాటు మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని కొంత త్యజించుకొని విడనాడితేనే తప్ప మన కులం కానీ మన ఐక్యం కానీ మన సంఘీభావం కానీ ప్రభుత్వానికి విన్నవించుకుంటే ఎంతలో కొంత అయినా అట్లే మన సంఘం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లాలని కోరుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ఇతర వర్గాలకైతే ఎలాగైతే వస్తున్నాయో అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో చాలామంది మహనీయులు ఉన్నారు. గత ప్రభుత్వంలో మధుసూదనాచారి గారు ఉన్నారు. ఇలాంటి మహనీయులు ఎందరో ఉన్నారు. ఇంకా చాలా పేర్లు చెప్పుకుంటూ పోతే కాబట్టి వాళ్ళు కొంచెం విశాల హృదయంతో ఆలోచించి మనకు సంఘీభావం తెలిసి మన వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మన విశ్వకర్మ భగవానుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి మంచి మనసుని ఇవ్వాలని మనకు వాళ్ళు చేయూతను అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు పక్షాన రాచమల్ల పున్నమాచారి గారు ఈ హాస్పిటల్ నుండి 25 హాస్పిటల్ వరకు కుటీర పరిశ్రమలకు వాడే కరెంటు వాడకానికి ఉచిత కరెంటు జీవో 25 HP వరకు తెచ్చినందుకు రాచమల్ల పున్నమాచారి గారికి మొదటిగా మా విశ్వకర్మ మొత్తం మండల పక్షాన చిగురుమామిడి మండల పక్షాన వారికి నా మా మండల పక్షాన అభినందనలు తెలుపుతున్నాము. మాకు మా విశ్వకర్మలకి ఇంకా కొన్ని సాధించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మా పిల్లలు చదువుకున్న జాబ్ చేయలేకపోతున్నారు. మరి గవర్నమెంట్కు మాకు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారి ఇస్తాం సీతక్కకు మరి అదే మీకు వందనాలు చెప్తున్నాం. ఎందుకంటే మాకు జాబులు లేక పిల్లలు అల్లాడుతారు. వాళ్ళు ఏ పనులన్నా చేద్దామంటే వాళ్ళకు తట్టమయ్యరాదే పారబట్టరాదే. అయ్యా మా వరకు మేము మోషణం తట్టలు కానీ వాళ్ళు పనులు చేయలేకపోతారు. ఏదైనా జాబు వాళ్ళకి కల్పించమనంటే ఎక్కడికైనా ఎంఆర్ఓ దగ్గరికైనా ఎంపీడీఓ దగ్గరికైనా మంద తోసిపిస్తారు. ఎందుకంటే వెనకబడిపోయిన కులం మాది. మమ్మల్ని చాలా చిన్న చూపుగా చూస్తారు. మా విశ్వకర్మలు అంటేనే చిన్న చూపుగా చూస్తారు. అయ్యా మరి మీకు మమ్మల్ని ముందుకు తీసుకురావాలి, మా విశ్వకర్మలను ముందు పెట్టాలని మీ గవర్నమెంట్ను కోరుతాను. మీ విశ్వకర్మ బంధువులకు నమస్కారాలు. మాకు 25 SPల కరెంటు పున్నమాచారి ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఎందుకంటే వెనకబడి ఉన్న కులంగా మమ్మల్ని గుర్తించిండ్రు. వెనకబడిపోయినాం మేము విశ్వకర్మలం 5 కులాలు మా వెనకబడిపోయింది. మేము పనులు వేసుకుందామన్నా కానీ మాకు పనులు వేసుకోకుండా పనిముట్లు ఇంజన్లు తెచ్చి ఏ కులాల వారైనా మా పనులు చేసుకుంటా మాకు తరలి వెళ్ళి మనము మన నాయకులకు సంఘీభావం తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన జాతీయ అధ్యక్షులకు మనము కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకు మనం అందరం కూడా ఒక తాటిపై ఉండి వాళ్ళకు మనం వారికి తోడు నీడగా ఉన్నట్టయితే రాబో రోజులలో కూడా వారు ఇంకా మన గురించి ఆలోచన చేసి మన హక్కులు సాధించడానికి పున్నమాచారి గారు కంకణబద్ధులై ఉన్నారు. అందుకు మనం అందరం కూడా ఆయనకు ఒక కృతజ్ఞతాభావంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నారాయణ గారికి, అలాగే చిగురుమామిడి మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సదాచారి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన విశ్వకర్మ కుల బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాచమల్ల పున్నమాచారి గారు వారు గత కొన్ని సంవత్సరాల నుండి విశ్వకర్మల యొక్క అభ్యున్నతికై పోరాడారు. నిజంగా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ కానీ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ చేసింది ఎంతో ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూడా 5 HP 10 HP 15 HP వరకు సుతా కొట్లాడి చేసింది వారే. ఇప్పుడు
15 HP నుంచి 25 HPకి 4th కేటగిరీ సబ్సిడీ కరెంటును తీసుకొచ్చినందుకు చిగురుమామిడి మండల విశ్వకర్మ పరిషత్ తరఫున అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ నెల 28 బుధవారం నాడు కీర్తి గార్డెన్లో జరగబోవు కృతజ్ఞత సభకు విశ్వకర్మలంతా వేలాదిగా తరలివచ్చి జాతీయ అధ్యక్షులు రాజమల్ల పున్నమాచారి గారికి మరియు వచ్చే నాయకులకు, మంత్రులకు, కరెంట్ డిపార్ట్మెంటుకు శుభాకాంక్షలు తెలపడానికి, వారికి ధన్యవాదాలు తెలపడానికి ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, చేస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాం. చాలా వెనుకబడ్డ వాళ్ళం అయిపోయినాం. అప్పటి నుండి ఇప్పటిదాకా వెనుకబడే ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనము వినియోగించుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనము అందరిలో అంచెలంచెలుగా వెదిగి అందట్లో మనము కలిసికట్టుగా ఉండి మన గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లా లెవెల్, రాష్ట్ర లెవెల్ దాకా అందరి లెక్క మనము ఎదిగి ఉండాలి. ఆ అధికారులు మనను ప్రోత్సహించాలని మనము ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిముట్లైన విశ్వకర్మే ముందు ఉంటుంది. ఆ విశ్వకర్మే లేకపోతే జగతే శూన్యమవుతుంది. అటువంటి అప్పుడు